ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అడుగుతూ ఉంటారు. సో రాజీవ్, బెస్ట్ స్టాక్ ఏంటి? నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. బెస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది అని చెప్పి బెస్ట్ అడుగుతూ ఉంటారు. అసలు ఒక ₹1,00,000 ఉన్నట్లయితే సో ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్‌లో కావచ్చు, స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? అండ్ దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ షూట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా? సో ఒకసారి ఏదో ఒక వీడియో ఎక్కడో చూస్తారు, అవును, లేదంటే ఎవరో ఒక మోటివేషన్ స్పీచ్ చూస్తారు, అవును, ఇంకా వచ్చేస్తారు అనమాట కాల్ చేసేసి ఇట్లా నాకు డబ్బులు ఉన్నాయి, అర్జెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బెస్ట్ ఏంటిది అంతే, ఇంకా వితౌట్ ఎనీ స్టడీ. సో అలాంటి వారికి ఏం సజెస్ట్ చేస్తారు? రీసెంట్ గా కూడా మనము ఒక పాపులర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన 2 ఇష్యూస్ చెప్తాను. చెప్పండి. ఒకటి ఎంఆర్ఎఫ్ టైర్స్ గురించి. వాళ్ళ మనవడు వచ్చి మా తాతగారు ఎంఆర్ఎఫ్ టైర్లు కొన్న షేర్ సర్టిఫికేట్ దొరికాయి, దాని వాల్యూ ఇప్పుడు ఇంత ఉంది, సమ్ క్రోర్స్ రూపీస్, వాల్యూ గుర్తులేదు నాకు, ఇంత ఉంది అని జీ న్యూస్ లో, అదే ఇంగ్లీష్ ఛానల్లో టెలికాస్ట్ అయిన ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అది నిజమే కూడా. అది తర్వాత రీసెంట్ గా ఒక 3-4 days బ్యాక్ కూడా JSW స్టీల్ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ 80 crores అయ్యాయి. అది తీసి ఈనాడు.net లో వచ్చింది దాని న్యూస్ అనమాట. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 80 crores అయ్యాయి ఇదని చెప్పేసి చాలా ఈనాడు.net లో వచ్చింది. అది నాకు తీసి చాలా మంది పెట్టి దీని గురించి మాట్లాడుతూ ఉంటారు ఇలా కావాలని చెప్పేసి. ఎవరికైనా సరే జరిగిపోయిన విషయాలు ఎప్పుడు చాలా సూపర్ గా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు నార్మల్ గా నేను 1,00,000 పెడితే ఇంత అయింది, 10,000 పెడితే ఇంత అయింది అని చెప్తూ ఉంటారు. బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రిజల్ట్ వచ్చేసాయి కదా, ఇలాంటివి కావాలని అడుగుతుంటారు. బట్ ప్రాక్టికల్ చెప్తున్నాను, అది పాసిబులా? ఎవరైనా కలగన్నారా? JSW స్టీల్ లో పెడితే 1,00,000 పెడితే 80 కోట్ల తెలిసి ఒక డ్రీమ్ లాగా ఉంది అది వింటుంటేనే కదా. కానీ ప్రాక్టికల్లీ అలాంటివి జరుగుతాయా? చెప్పండి సార్. యాక్చువల్ జరిగాయి. 1 lakh పెట్టారు, 80 crores అయింది, జరిగింది. అందరు కూడా ఇవి జరిగింది నాకు కావాలని వెనకబడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు మరో JSW స్టీల్ ఏది, మరో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏది, మరో ఇన్ఫోసిస్ ఏది, మరో MRF ఏది, అలాంటివి మనం కనిపెట్టగలగాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ మేబీ పాసిబుల్, మే నాట్ బి పాసిబుల్. పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అవునా? ఒకటి అంటే యాక్చువల్లీ మనం చూస్తే ఇప్పుడు ఇండియా ఆల్రెడీ మంచి గ్రోయింగ్ స్టేజ్ లో ఉంది. సో మేబీ ఛాన్స్ ఉందేమో నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? నేను చెప్తా దానికి ఆన్సర్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఎవరి కోసం అంటే, నాకు బెస్ట్ స్టాక్ చెప్పండి, బెస్ట్ మ్యూచువల్ చెప్పండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. యాక్చువల్ గా బెస్ట్ స్టాక్ అంటాం కదా, ఇంకోలాగా చెప్తాను. మీరు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఒక బెస్ట్ మెడిసిన్ ఇవ్వండి అని అడుగుతారు, ఇస్తారా? అసలు చెడ్డ మెడిసిన్ రాంగ్ క్వశ్చన్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీకు మెడిసిన్ లో ఇది మంచి మెడిసిన్, ఇది చెడ్డ మెడిసిన్ అని ఉంటాయా? ఉండదు కదా. అంటే మంచి మెడిసిన్ ఉంటే చెడ్డ మెడిసిన్ ఉన్నట్ట? అసలు చెడ్డ మెడిసిన్ ఉంటుందా? ఉండదు. మరి ఏం అడగాలి మెడికల్ షాప్కి వెళ్ళి? నాకు పలానా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సంబంధించిన నాకు మెడిసిన్ కావాలని అడగాలి, అవునా? అప్పుడు నీకు ఆ ప్రాబ్లం సంబంధించిన సూటబుల్ మెడిసిన్ ఏది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వాలి. అడగాల్సింది ఏంటి? ఫస్ట్ డాక్టర్ని నాకు కావాల్సిన నా ప్రాబ్లం ఇది, నాకు కావాల్సిన సూటబుల్ మెడిసిన్, సూటబుల్ అండర్లైన్ దిస్ వర్డ్, ఇది కావాలి, మెడికల్ షాప్ కొనుక్కోవాలి. దట్స్ వాట్ ఇట్ షుడ్ గో. కానీ నాకు బెస్ట్ మెడిసిన్ ఇవ్వండి అంటే ఇంపాసిబుల్, ఉండదు. అలాగే ఇన్వెస్ట్మెంట్ లో కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, బెస్ట్ స్టాక్ ఉండదు, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఉండదు. ప్రతిదీ కూడా మీ యొక్క గోల్ కి, మీ యొక్క నీడ్ కి, రిక్వైర్మెంట్ కి అసైన్ చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. మీరు అటాచ్ చేసుకున్న ప్రతిదీ కూడా గుడ్డే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వయసు 20 సంవత్సరాలు ఉంది, యూ ఇన్వెస్ట్ ఇన్ టు స్మాల్ క్యాప్స్, నాట్ అ ప్రాబ్లం. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వొలటాలిటీ, యూ విల్ సీ ద వెల్త్. కానీ అదే స్మాల్ క్యాప్ ని ఒక 60 years వ్యక్తికి చెప్పలేం కదా. అవును. ఎందుకు? 60 years వచ్చిందంటే రిటైర్మెంట్, తనకి డబ్బులు ఎప్పుడు అవసరమైతే తెలియదు, తనకి వొలటాలిటీ సూటబుల్ కాదు. కనుక ఒక 60 years వ్యక్తికి స్మాల్ క్యాప్ ఇవ్వకూడదు, ఒక 25 years వ్యక్తికి బ్యాలెన్స్ ఫండ్ ఇవ్వకూడదు. ఇక్కడ ఇతనికి సూటబుల్ కాదు, అక్కడ అతనికి సూటబుల్ కాదు. మరి 2 బెస్ట్ ఫండ్స్ కావాలంటే బెస్ట్ ఫండ్సే. కనుక ఈ బెస్ట్ ఫండ్ అనేది మీ వయసు బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ నీడ్ బట్టి, మీ గోల్ బట్టి మనం ఎంచుకోవాలి. అలా ఎంచుకున్నప్పుడు మనము రిటర్న్స్ చూడగలుగుతాం. అంతేకాని ఈనాడు పేపర్లోనో ఎక్కడో చూసి మీకు చాలా మంది ఆ న్యూస్ జరిగిపోయాక చెప్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫినాన్స్ ఈ స్టాక్స్ ఉన్నాయి కదా, ఇవి 2007-8 ఆ టైంలో ₹30-40 స్టాక్స్. షో మీ 1 person who bought at ₹8 and hold it. ఎవరుండరు. బజాజ్ ఫినాన్స్, ఇదే కాదు, ఇన్ఫోసిస్ పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు ₹10,000 వాళ్ళ లాట్
అది కొనమని అందరికీ అంటగట్టారు 10,000 రూపాయలు, కానీ ఎవ్వరు కొనలేదాన్ని. అలా ఎవరైతే ఇన్ఫోసిస్ కొని ఉంటారో ఇవాళ హోల్డ్ చేస్తారో, కెన్ యూ గెస్ వాట్ ఈస్ టుడే వాల్యూ? ఆల్ మోర్ దెన్ 6 to 7 crores, అది ఎక్స్క్లూడింగ్ డివిడెండ్. కానీ ఎంతమంది ఉంటారు ఈ జర్నీలో? ఒక్కరు కూడా ఉండరు, ఎక్సెప్ట్ ప్రమోటర్స్. ప్రమోటర్స్ తప్ప ఎవరు ఉండరు. అంటే వాళ్ళకు దాని విజన్ ఉండాలి. కనుక మరి ఇన్ఫోసిస్ బెస్ట్ స్టాక్ అంటే బెస్ట్ స్టాకే. ఇలా పెరిగింది కదా, ఇవాళ బెస్ట్ స్టాక్ అవుతుందా అవ్వదా తెలియదు మనకు. మళ్ళీ ఇన్ఫోసిస్ ఏమైంది, అది సర్వీస్ సెక్టర్ బేస్డ్ ఇండస్ట్రీ. ఈ సర్వీస్ సెక్టర్ ఏమవుతుంది, యూ హ్యావ్ టు విజువలైజ్ ఆఫ్టర్ నెక్స్ట్ 30 years. ఆ విజన్ ఉండాలి. విజన్ లేనప్పుడు గోల్ ని అసైన్ చేసుకొని ముందుకెళ్తుండాలి. అందుకనే బెస్ట్ స్టాక్ ఉండదు, బెస్ట్ ఫండ్ ఉండదు. వాట్ యూ చోస్ టుడే టు సూట్ యువర్ ఫ్యూచర్ నీడ్స్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. ఓకే, అంతే కదా. వాళ్ళకి ఏం చెప్పొచ్చు మనం? ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టు అసైన్ టు యువర్ గోల్. ఆ గోల్ రీచ్ అయ్యే వరకు దాంతో ట్రావెల్ చేయండి. డెఫినెట్లీ రీచ్ అవుతారు, డెఫినెట్లీ. కానీ ఏంటంటే ఇక్కడ సపోజ్ మనం రాత్రి పాలు తోడేస్తాం, పొద్దున తోడైతున్నా లేదని 10 సార్లు తీస్తే తోడుకుంటాయా? అదే పని చేస్తారు అందరూ. మీరు పాలను ఊరికే కదిలిస్తుంటే తోడుకుంటాయా? పాలలు తోడేసి మర్చిపోవాలి. పొద్దున డెఫినెట్లీ పెడుగై ఉంటుంది అది, అవునా? వాట్ ఎన్ ఎగ్జాంపుల్. ఇన్వెస్ట్మెంట్ కూడా మీ గోల్ అసైన్ చేయండి. సపోజ్ మీ గోల్ కనుక ఒక 6 months ఉంది అంటే ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ గోల్ రిటైర్మెంట్ ప్లానింగ్ అయితే అలా ఇన్వెస్ట్ చేసుకోండి. మీ గోల్ పిల్లల ఎడ్యుకేషన్ అయితే దాని సూటబుల్ ఇన్వెస్ట్ చేసుకోండి. దీనికి మీకు క్యాలిక్యులేట్ చేయాల్సింది టైం ఫ్యాక్టర్ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 years, మనం 2025 ఉన్నాం, 2098-97 ఇయర్లోకి వెళ్ళి ఇండియాలో ఒక 30 to 40 మ్యూచువల్ ఫండ్స్ ఉండే అప్పట్లో. అందులో ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినా the worst fund also generated more than 12% return. Worst fund, true. అందులో best fund has generated more than 22% till date. అంటే ₹1,00,000 కనుక 98-97 ఆ టైం ఇన్వెస్ట్ చేస్తే ద బెస్ట్ ఫండ్ జనరేటెడ్ 4.5 crores, just 1 lakh one time. The worst fund also generated more than 1 crore 100 times. చాలా మంది ఇండెక్స్ ఫండ్ గురించి మాట్లాడుతుంటారు. అవును సార్, అప్పుడు మరి 1 lakh అనేది ఇప్పుడు 4 అయింది. 4 crores. ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్ బట్టి, ఇప్పుడున్నటువంటి సినారియోని బట్టి ఎంత మనం ద మినిమం ఇన్వెస్ట్మెంట్ చెప్పి అనుకోవచ్చు? మినిమం ఇన్వెస్ట్మెంట్ మాక్సిమం కాదు, నీకు ఎంత కావాలి చెప్పేది అదే కదా. ఇంకా ఎంత కావాలి, నీ రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఏంటి, గోల్ ఏంటి, దాని తగ్గట్టుగా అసైన్ చేసుకోవాలి. నీకు రిటైర్మెంట్ ఇప్పుడు నీ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 మీ కుటుంబానికి అవసరం అయితే ఆఫ్టర్ 20 years మీ ఎక్స్పెన్స్ ఎంత అవుతాయి, దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అంతే. సపోజ్ ఇప్పుడు నేను 30 ఏళ్ల క్రితం ఒక ఫండ్ లో పెడితే వాళ్ళకి కుటుంబమైంది కాబట్టి మళ్ళీ అదర్ ఫండ్ లో పెట్టాలా అని అడుగుతారు. అలాంటిది మళ్ళీ ఐడెంటిఫై చేయాలి. చేయలేం కదా, స్టే ఇన్వెస్టెడ్. యూ అప్రోచ్ ది అడ్వైజర్స్ లైక్ us, విల్ ట్రై టు గైడ్ యూ. నాకు కూడా తెలియదు, నేనేం దేవుడిని కాదు, నేనేం చెప్పలేను ఈ ఫండ్ లో పెడుతున్నా. కానీ అనాలిసిస్ నీకంటే బెటర్ గా చేస్తూ, నీతో ట్రావెల్ చేస్తూ, ఎప్పటికప్పుడు మార్కెట్ అనాలిసిస్ ని బట్టి, మార్కెట్ మూవ్మెంట్ ని బట్టి కొంచెం చేంజెస్ చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. రివ్యూ, అనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రైట్ ఫండ్స్ విల్ మేక్ యూ వర్క్ డన్. అలా 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 మనం చేస్తూ వెళ్ళి ప్లాన్ చేస్తే హాఫ్ వర్క్ ఇస్ డన్. ప్లానింగ్ ఇస్ హాఫ్ వర్క్ డన్. గోల్ అచీవ్ అవ్వడం అనేది సెకండ్ హాఫ్. అది డెఫినెట్లీ అచీవ్ అయిపోతాం. అలా మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప అంతేగాని నాకు బెస్ట్ స్టాక్ చెప్పు, బెస్ట్ ఫండ్ చెప్పు అంటే బెస్ట్ స్టాక్ ఉండదు, బెస్ట్ ఫండ్ ఉండదు. గడిచిపోయింది ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి తీసుకోండి ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ లో ఒక 30 years బ్యాక్ అక్కడ ఏమీ లేదు. నేను స్టడీ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ, అక్కడ ఎకరం 30 లక్షలు ఉండేది. ఇవాళ 100 గజాలు కూడా 30 లక్షలు పెడితే అంత పెరిగింది కదా. మళ్ళీ నేను ఇప్పుడు కావాలి అంటే నేను వెళ్ళి అక్కడ కొనుక్కుంటానా? కొనం కదా. నేను మరో గచ్చిబౌలి వెతుకుతా అంటే అవుటర్ రింగ్ లో వెళ్తాను, RRR వస్తుంది అక్కడ వెళ్తాను, లేకపోతే ఇంకెక్కడ గట్కేసారో లేకపోతే ఎక్కడెక్కడో అవుట్స్కర్ట్స్ వెళ్ళి షాద్ నగర్, శంషాబాద్ వెళ్ళి మళ్ళీ ఎక్కడ పెరుగుతుందో అక్కడ వెతికి కొంటా కదా. అది కరెక్ట్. కానీ మ్యూచువల్ ఫండ్ వచ్చేప్పటికి గత 5 ఏళ్లలో ఏం పెరిగింది, ఏ స్టాక్ పెరిగింది, ఏ ఫండ్ 10 ఏళ్ళు పెరిగింది, ఇవి చూస్తారు. అంటే ల్యాండ్ కొనేటప్పుడేమో ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్ చూస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు. అంటే అక్కడ గ్రోత్ కావాలి, అది విజువలైజ్ చేయగలుగుతాం. ఇక్కడ తెలియదు కదా నాకు ఫ్యూచర్ ఏం పెరుగుతుందో, కనుక పాస్ట్ చూస్తాం. ఎంత రాంగ్ చూడండి. సో అందుకే ఐడెంటిఫై చేసే విధానమే తప్పు. అంటే నేను చూడగలిగేది పాస్టే కాబట్టి పాస్టే చూస్తా అంటారు. అంటే ఎలా ఉంటుందంటే సామెత చెప్తాను, నా డబ్బులు బయట పోయాయి కానీ వెతకాలంటే లైట్ లేదు కనుక ఇంట్లో వెతుకుతున్నా అంటుంటారు. డబ్బులు ఎక్కడ అక్కడ వెతకాలి కదా, లైట్ లేదని లైట్ ఇక్కడ ఇక్కడ వెతుకుతూ దొరుకుతాయా? అక్కడే వెతకాలి లైట్ వేసుకొని. కనుక నాకు పాస్ట్ పర్ఫార్మెన్స్ తెలుసు కాబట్టి అదే చూస్తాను అంటే ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ కి గ్యారంటీ ఇవ్వదు. అది పాస్ట్ పెరగడానికి రీజన్స్ వేరు, అందులో స్టాక్ ఏముంది, అండర్లైన్ అసెట్ ఏముంది, అది చూసి మనం ఫ్యూచర్కి అసెస్ చేయగలగాలి. అది చేయలేనప్పుడు అప్రోచ్ ది అడ్వైజర్స్, we will guide you in a better way. We can hold you to create a wealth. We can't create a wealth without you. అంటే మిమ్మల్ని లేకుండా, మీతో గైడ్ ట్రావెల్ చేయకుండా వెల్త్ క్రియేట్ కాదు. We will create your own wealth by handling your mindset. అంతే. ఇప్పుడు మనం రీసెంట్గా 6-7 months మార్కెట్ పడుతుందా, చాలా మంది ఏం చేశారు, విత్డ్రా చేశారు. కానీ అక్కడ విత్డ్రా చేయాలా? నో, ఇట్ హ్యాస్ టు టైమ్ టు ఇన్వెస్ట్.
బట్ చాలా మంది ఏం చేస్తారు, దే బై 1 year రిటర్న్, 1 year పెరిగితే రిటర్న్ బై చేస్తారు, 2 years ఫాలో అవగానే అమ్మేస్తారు. యాక్చువల్ రివర్స్ చేయాలి, యాక్చువల్గా బై ఎట్ లో సెల్ ఎట్ హై, కానీ బై ఎట్స్ హై సెల్ ఎట్ లో చేస్తారు. అందుకే ఎప్పటికీ కామన్ మ్యాన్ రిటైలర్ ఎప్పటికీ వెల్త్ క్రియేట్ చేయలేడు. ఇదే మైండ్ సెట్ ఉంటే ఎప్పుడు చేజ్ చేస్తూ ఉంటారు. రిటర్న్స్ చేజ్ చేయొద్దు, యూ హావ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ దట్. ఆ ట్రావెల్ చేయలేకపోతే ఇలాగే మనీ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. కొంటారు, అది పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తారు, పెరగదు, అమ్మేస్తారు, అమ్ముతారు, పెరుగుద్ది. అప్పుడు మీరు ఎవరైనా అడగండి స్టాక్ మార్కెట్లో ఎంతమంది చూడండి, మీరు ఎంత సంపాదించారు, సిఏజిఆర్ ఎంత ఉంది, ఎక్స్ఐఆర్ అంటే ఆ డబల్ డిజిట్ కూడా క్రాస్ అవ్వదు. ఒక 40-50 స్టాక్స్ ఉంటాయి పోర్ట్ఫోలియోలో, అందులో 10 స్టాక్స్ డీప్ రెడ్ ఉంటాయి, ఒక 10% స్టాక్స్ కొంచెం గ్రీన్ ఉంటాయి, ఒక 10% ఎక్కడికి వెళ్ళవు అక్కడే ఉంటాయి. ఇంకా వాళ్ళు పెరిగిన కొంచెమైనా ఉందని పెరిగిన వాటిని అమ్మేస్తారు, రెడ్ ఉన్న వాటిని ఉంచుకుంటారు. యాక్చువల్లీ ఏం చేయాలి, మనం కలుపుకొక్కలు తీసేయాలి, పెరిగిన వాటిని తీసేయాలి, పెరిగి వాటి ఉంచుకోవాలా, రివర్స్ చేస్తారు. సో ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది. ఇలా చేస్తూ బెస్ట్ స్టాక్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఫ్రెండ్ చెప్పాడను, వాడు చెప్పాడను, వీడు చెప్పాడను. వాడు ఎందుకు బెస్ట్ స్టాక్ చెప్తున్నాడు, ఆల్రెడీ పెరిగింది కాబట్టి బెస్ట్ అది వాడికి. మళ్ళీ మీరు ల్యాండ్ కొనేప్పుడు ఆ పని చేయరే, ల్యాండ్ కొనేప్పుడు ఫ్యూచర్ గ్రోత్ ఆలోచిస్తారు, ఇది చూసేటప్పుడు బెస్ట్ స్టాక్ ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా బెస్ట్ అని చేజ్ చేయొద్దు. మనం ఎప్పుడు కూడా మన గోల్, నీడ్, రిక్వైర్మెంట్, టార్గెట్ ఏంటి పెట్టుకొని దానికి అనుగుణంగా ట్రావెల్ చేసుకుంటూ దానికి అనుగుణంగా మనము పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. అలా చేస్తే మనం అచీవ్ అవ్వచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, సో మీకు కనుక మంచి రిటర్న్స్ రావాలంటే యూ జస్ట్ హ్యావ్ టు ట్రావెల్ విత్ ది స్టాక్స్, దట్స్ ఇట్. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మీరు ఎవరు కూడాను బెస్ట్ ఏంటని చెప్పి అడగమాకండి, ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని మీరైనా, లేదు అంటే బెస్ట్ అడ్వైజర్స్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకొని దెన్ ఓన్లీ యూ ఇన్వెస్ట్, దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.